మంచిది ప్రియులారా, ఈ సమయంలో దేవుని వాక్యాన్ని కొద్ది నిమిషాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యాన్ని ధ్యానం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 4వ వాక్యమును ధ్యానం చేద్దాం. దేవుని స్వరూపియున్న క్రీస్తు మహిమను కనపరుచు సువార్త ప్రకాశము వారి ప్రకారము వారికి ప్రకాశించకుండు నిమిత్తము ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనము కలుగజేసెను. చాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉన్న విశ్వాసులకి మాట రాస్తున్నాడు. ప్రియులారా, ఈ యుగ సంబంధమైన దేవత అవిశ్వాసులైన వారి మనోనేత్రములకు గ్రుడ్డితనమును కలుగజేసి ఉంది. ప్రైజ్ ది లార్డ్. మనోనేత్రములు లేదా ఆత్మీయమైన నేత్రములు దేవుని కార్యాలు, దేవుని క్రియలు గ్రహించలేకుండా, చూడలేకుండా ఈ యుగ సంబంధమైన దేవత అనగా అపవాది, దుష్టుడు ఏం చేస్తున్నాడట? అవిశ్వాసులకి గ్రుడ్డితనాన్ని కలుగజేస్తూ ఉన్నాడట. పిల్లారా, ఈ లోకంలో శరీరపరంగా చూసినప్పుడు కొన్ని రకాల గుడ్డితనాలు ఉంటాయి. శరీరకంగా చూసినప్పుడు అలాంటి వారు అన్నిటిని వారు చూడలేరు. లోకాన్ని కానీ లోకంలో ఉన్న వాటిని కానీ వారు చూడలేకుండా ఉంటారు. ప్రియులారా, కొందరికి జన్మతో వచ్చిన గుడ్డితనం ఉంటుంది శరీరకంగా, కొందరికేమో మధ్యలో వస్తుంది. ఏది ఇన్ఫెక్షన్ వల్ల కానీ, వ్యాధి వల్ల కానీ, ఏదైనా ప్రమాదం జరగడం ద్వారా వారు చూపును, దృష్టిని కోల్పోతూ ఉంటారు. కొందరికి సంపూర్ణముగా అసలు ఏమి కూడా కనిపించదు. పిల్లారా, కొంతమందికి ఏమో కొంతవరకు కనిపిస్తుంది, కొంతవరకు ఏమో కనిపించదు. కొందరికి తాత్కాలికంగా చూపు బంద్ అవుతుంది, మళ్ళా వస్తుంది. పిల్లారా, ప్రైజ్ ది లార్డ్. కొందరికేమో రాత్రి వేళ కనిపిస్తుంది, పగలు అసలే కనిపించదు. కొందరికి పగలు కనిపిస్తుంది, రాత్రి వేళ అసలే కనిపించదు. కొందరికేమో కొన్ని రంగులు మాత్రమే కనిపిస్తాయి, కొన్ని రంగులు వారికి అసలే కనిపించవు. కొందరికేమో ఒక వస్తువు కొంతవరకే, కొంత భాగమే కనిపిస్తుంది, సంపూర్ణంగా కనిపించదు. ప్రైజ్ ది లార్డ్. ఇంకో కొంతమందికి ఒకవైపే కనిపిస్తుంది, ఇంకొక వైపు కనిపించదు. ఇలాగా శరీరకంగా వారు కొంతమంది కలిగి ఉన్న దృష్టి గురించి మనం మాట్లాడుకున్నాం. ప్రైజ్ ది లార్డ్. అలాగనే క్రైస్తవ జీవితంలో కూడా వీటిని సాదృశ్యంగా తీసుకొని ఇలాంటి వారు కూడా సగం కనిపించి సగం కనిపించకుండా, దేవుని కార్యాలు అసలే కనిపించకుండా, కొన్ని కార్యాలని గుర్తిస్తారు, కొన్ని కార్యాలను గుర్తించకుండా, ఇలాగా అవిశ్వాసములో పడిపోయే వారు కూడా ఉన్నారని దేవుని వాక్యము జ్ఞాపకం చేస్తుంది. ప్రియులారా, హల్లెలూయా. ఎందుకు కొంతమంది ఏం చేస్తారంటే ఈ లోకములో పడి, లోకములో ఉన్న యుగ దేవత అపవాది దేవుని దృష్టి నుంచి వారిని మళ్ళించి దేవుని కార్యాలను ఇవన్నీ కూడా చూడకుండా ఈ లోకంలో ఏదో ఒకటి చూపించి ఈ దేవుని యొక్క కార్యాల మీద గ్రుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ప్రియులారా, అంధత్వాన్ని కలుగజేస్తుంది. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు కూడా ఏం చేశాడు? అంధులైన వారులారా అని కూడా మాట్లాడాడు. ప్రియులారా, ఎందుకు? వారు పరిచయులు, వారు శాస్త్రులు, వారు సద్దుకైలు, అలాంటి వారు యేసు ప్రభు చేస్తున్న కార్యాలను వారు ఎంత మాత్రమును లెక్క చేయలేదు, వారు ఎంత మాత్రమును నమ్మలేదు. వారితో పాటు కొంతమంది యూదులు కూడా. అందుకు యేసయ్య ఏమన్నాడు? అందులారా మీరెందుకు ఇలాగా చేస్తున్నారని
యేసు ప్రభు అనేక మార్లు మాట్లాడినట్లుగా మనం చూస్తాం పిల్లారా. హల్లెలూయా. కొన్నిసార్లు సంఘములో ఉన్న, సావాసములో ఉన్న, రక్షణ పొందిన, వాక్యం చదివిన, వాక్యం విన్నా, ప్రార్థన చేసిన, దైవజనులతో ఉన్న, సంఘముతో సావాసం కలిగి ఉన్న, కొన్నిసార్లు ఏం చేశాడట, దేవుని కార్యాలు కొంతమంది గ్రహించలేరంట పిల్లారా. హల్లెలూయా. దానికి ఉదాహరణగా మనం బైబిల్లో మనం చూసినప్పుడు పిల్లారా, ఇక్కడ రాజుల గ్రంథంలోనికి రండి. హల్లెలూయా, స్తోత్రం. రాజుల గ్రంథములో ఒక మాట మనం జ్ఞాపకం చేసుకుందాం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యాన్ని చూడండి. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము 17వ వాక్యము. యెహోవా వీడు చూచినట్లు దయచేసి వీని కండ్లను తెరువమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా ఆ పనివాని కండ్లను తెరువజేసెను గనుక వాడు ఎలీషా చుట్టూను పర్వతము, అగ్ని గుర్రముల చేత, రథముల చేతను నిండియుండుట చూచెను. ప్రైజ్ ది లార్డ్. ఈ పనివాడు ఎక్కడ ఉన్నాడు? ఎలీషా దైవజనుడితో ఏం చేస్తున్నాడు? ఆయన దగ్గర ఉండి పరిచర్య చేస్తూ ఉన్నాడు, దైవజనుడితో ఉన్నాడు. మరి కళ్ళు లేవా? కళ్ళు లేని ఎట్లా చేస్తారు? శరీర కళ్ళు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. శరీర దృష్టి ఉంది, కానీ ఆత్మీయ దృష్టి అనేది మందగించబడింది. మనోనేత్రములు తెరవబడలేదు. దైవజనుడితో సావాసముగా ఉన్నను, దైవజనుడు చేస్తున్న కార్యాలు వింటూ ఉన్నప్పటికీ, శరీరంతో, శరీర కళ్ళతో చూస్తూ ఉన్నప్పటికీ, ఎలీషా ప్రార్థించినప్పుడు శత్రువు నుంచి ఎలీషాను, ఈ పనివాన్ని, వారి సమూహమును కాపాడడానికి ప్రార్థించినప్పుడు దేవుడు ఆ పర్వతము చుట్టూరా అగ్ని రథములను, గుర్రములను నిలిపి ఉంచాడు ప్రియులారా. అది మాత్రము ఆత్మీయ నేత్రములతో ఎలీషా మాత్రమే చూడగలుగుతున్నాడు, పనివాడు చూడలేకపోతున్నాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇక చూడండి, మనం ఎలాగ ఉన్నాం, మన పరిస్థితి ఎలాగ ఉంది, మనం జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు నడిపించబడుతూ ఉన్నప్పటికీ, దేవుని సన్నిధికి వస్తున్నప్పటికీ, దైవసేవల సావాసంలో ఉన్నప్పటికీ, వాక్యం వింటున్నప్పటికీ, ప్రార్థిస్తున్నప్పటికీ, పాటలు పాడుతూ ఉన్నప్పటికీ, ఆరాధన చేస్తూ ఉన్నప్పటికీ, పరిచర్య చేస్తూ ఉన్నప్పటికీ, ఏదట కొన్ని దేవుని గొప్ప కార్యాలు చూడడానికి మన నేత్రాలు సరిపోవు. హల్లెలూయా. ఎప్పుడో మరి లోకపరంగా ఎప్పుడో ఏ విషయంలో నువ్వు తప్పిపోతే అప్పుడు నీ మనోనేత్రములు మూయబడి దేవుని యొక్క గొప్ప ఆశ్చర్యమైన, అద్భుతమైన, అతి గంభీరమైన కార్యాలు మనం చూడలేం పిల్లారా. హల్లెలూయా. అందుకనే ఎలీషా ఏమన్నాడు ఇక్కడ? వీని కన్నులో నువ్వు చేస్తున్న, దేవా యెహోవా, నువ్వు చేస్తున్న మాయలు జరిగిస్తున్న మహా అద్భుతమైన కార్యములన్నీ కూడా వీడు చూసినట్లుగా వీని కన్నులు తెరవమని ప్రార్థిస్తున్నాడు పిల్లారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే ఇక్కడ ఏమన్నాడు పౌలు గారు? ఏమంటున్నాడు? ఈ యుగ సంబంధమైన దేవత ఏం చేసిందట? అనేకులకి గ్రుడ్డితనాన్ని కలగజేసింది. లోకం బాగా కనబడుతుంది వారికి, లోకంలో ఉన్నవి చాలా కనబడతాయి, కానీ ఏంటిది పర సంబంధమైన, ఆత్మ సంబంధమైన విషయాలు ఏవి కూడా చాలా మందికి కనిపించవు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అలా కనిపించకపోతే ఏమవుతుంది? మీరు మార్గము తప్పి తిరిగిన వారుగా ఉంటారు. హల్లెలూయా. అపవాది చేత నడిపించబడిన వారు ఉంటారు, అపవాది క్రియలను జరిగించేవారు ఉంటారు. ఎవరు? వీరు ఆత్మీయ నేత్రములు మూయబడిన వారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి, లేదా ఈ సమయం ముందు మనల్ని మనము జ్ఞాపకం చేసుకోవాలి. మన ఎదుట ఏముంది? మనం ఎక్కడ ఉన్నాం? మనము ఎవరి స్వాధీనంలో ఉన్నాం? ఎవరి సన్నిధిలో మనము కూర్చొని ఉన్నాం?
ప్రైజ్ లార్డ్. ఇవన్నీ కూడా గ్రహింపులోనికి రావాలి. ఇక్కడికి వచ్చి కూడా మీ సొంత కార్యాలు నెరవేర్చుకుంటూ ఉంటే మీకు ఆత్మీయమైన అంధత్వం ఉన్నదని మీరు గమనించాలి. ప్రైజ్ లార్డ్. ఈ సన్నిధిని మీరు లెక్క చేయకుండా ఉంటే మీరు ఆత్మీయతలో అంధత్వము, గ్రుడ్డితనము కలిగిన వారైనట్లుగా మీరు జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కొన్నిసార్లు మనం ఉంటాము కానీ మనకు కనిపించవు. ఒక ఉదాహరణ, మీరు ఎవరైనా ఒక వ్యక్తి మీ దగ్గరకు వచ్చాడు అనుకోండి, మీరు అదే రోడ్లో వచ్చారు కదా, పలాని షాపు తెరిచి ఉన్నదా అని అతను అడిగితే, ఏమో నేను ఆ రూట్లోనే వచ్చినా కానీ నేను అంతా గమనించలే అంటారు. ఎందుకు మరి? వాళ్ళకి కళ్ళు లేవు, ఆయనకి ఉన్నాయి. చూపు లేదా? ఉంది. ప్రైజ్ లార్డ్. కానీ పర్టికులర్గా దాన్ని చూడలేడు, తెరిచే ఉంటుంది, అది ముందే ఉంటుంది, రోడ్డుకే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ లార్డ్. కానీ అతన్ని అడిగినప్పుడు ఏమో నేను చూడలేదండి, అది ఉన్నదో లేదో, మరి నేను అట్లే వచ్చినా కానీ నాకేమో కనిపించలేదు అన్నాడు. ప్రైజ్ లార్డ్. అలాగనే కొందరి విశ్వాసులు, రక్షణ పొందిన వారు, బాప్తిసం పొందిన వారు, ప్రైజ్ లార్డ్, లోకముతో నింపబడిన వారు, సాతానుతో అపవాదితో నడిపించబడుతున్న వారు, ఎవరికైతే ఈ యుగ దేవత ఈ సాతాను గుడ్డితనాన్ని కలుగజేస్తుందో వారు ఏం చేస్తారన్న, ఎన్ని మందిరానికి వచ్చినా, సావాసానికి వచ్చినా, వాక్యం చదివినా, ఇంకెన్ని చేసినా ఏం చేసిన వాళ్ళ మనోనేత్రాలు మూయబడినవిగా ఉంటాయి. దేవుని కార్యాలు వారు సంపూర్ణంగా ఎరగలేరు, చూడలేరు, గ్రహించలేరు. ప్రైజ్ లార్డ్. యెషయా ప్రవక్త ద్వారానే దేవుడు మాట్లాడుతున్నాడు. మీరు చూడండి, యెషయా గ్రంథము 6వ అధ్యాయము 10వ వాక్యంలో మీరు చూసినప్పుడు మనం అక్కడ చూడండి, 9వ వాక్యం చూడండి, 6:9. ఆయన నీవు పోయి ఈ జనులతో ఇట్లనుమో, మీరు నిత్యము వినుచుందురు గాని గ్రహింపకుందురు, నిత్యము చూచుచుందురు గాని తెలుసుకొనకుందురు. వారు కనులతో చూచి, చెవులతో విని, హృదయముతో గ్రహించి, మనస్సు మార్చుకొని స్వస్థత పొందకపోవునట్లు ఈ జనుల హృదయము క్రొవ్వజేసి వారి చెవులు మందపరిచి వారి కన్నులు మూయించుమని చెప్పాను. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఎలాగంటే వీళ్ళు వింటున్నారట, ప్రైజ్ ది లార్డ్, తెలుసుకోవట్లేదంట, చూస్తున్నారంట, గ్రహించటం లేదంట. హల్లెలూయా. మనం ఎట్లా ఉంటుందంటే, అదే మన రోడ్డు మీద పోతుంటాం, మనకి ఏమున్నారే ఈ షాప్ ఎక్కడ పడ్డది నాకు తెలియదు అని అంటారు కొంతమంది. ఇక్కడ ఉంది ఒక షాప్ అని చెప్తే, అయ్యో ఇది ఎప్పుడు పడ్డది, నేను అప్పటికి ఇలాగనే వెళ్తాం, ఇక్కడి నుంచే నడుస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎందుకు? మనము ఈ ఆత్మీయంగా మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఇక్కడ ఏముందంటే మనకు అంధత్వం కలిగి ఉంటుంది. ఎందుకంటే దీనికి మించి, అనగా దేవుని కార్యాలకి, దేవుని సన్నిధికి మించి మనకు లోకాల్లో మనకు అపవాది ఎక్కువగా రుచి చూపిస్తాడు. అది రంగురంగులుగా కనబడుతుంది, అందమైనదిగా కనబడుతుంది. ప్రైజ్ ది లార్డ్. కనుక మన దృష్టి ఆత్మీయంగా మందగించి మనం ఏం చేస్తున్నామో మనకు తెలియని పరిస్థితి ప్రియులారా. హల్లెలూయా. అందుకని ఎలీషా ప్రార్థన చేస్తున్నాడు, దేవా ఈ పనివాని కళ్ళు తెరవండి ప్రభువా. అయ్యా వీడు నీ కార్యాలు చూడాలి నాయనా. అయ్యా నేనైతే చూడగలుగుతున్నాను నాయనా. అయ్యా నేనైతే చూడగలుగుతున్నాను నాయన, నీ సమస్త కార్యములను నేను ఆత్మలో ఎరుగుచున్నాను. కానీ వీడు కూడా తెలుసుకున్నట్లుగా వీని కళ్ళు నువ్వు తెరవజేయమని దేవుడు అక్కడ ఎలీషా మాట్లాడుతున్నాడు పిల్లరా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈ సమయంలో మనల్ని మనం పరిశీలించుకునే వారం అంటున్నాము. ఇంకా నువ్వు దేవుని కార్యాలు ఎరగలేక ఉంటున్నావేమో, నీ ఆత్మతో, నీ ఆత్మీయమైన దృష్టితో ఇంకా నువ్వు చూడలేక ఉన్నావేమో. ఒకసారి ఈ సమయంలో నువ్వు జ్ఞాపకము చేసుకోవాలని ఈ వాక్యము మనతో మాట్లాడుతుంది పిల్లరా.
హల్లెలూయా. ఎంతో దేవుని సన్నిధిలో ఉన్న పరిశుద్ధులతో ఉన్న విశ్వాసులతో ఉన్న వాక్యము చదువుతా ఉన్నప్పటికీ కొన్నిసార్లు ఏమైందంటే మన మనస్సు లోకానికి మీదికి వెళ్తుంది, లోకాశల వైపు వెళ్తుంది. లోకాన్ని అనుభవించాలని, శరీరంలోని ఆ కోరికలను తీర్చుకోవాలని శరీర సంబంధముగా నడిపించబడి ఈడవబడి పాపాన్ని మూటగట్టుకునే ఆ సమయంలో చాలా మంది ఉంటారు పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఎందుకు? అప్పుడు వారికి దేవుని కార్యాల మీద దృష్టి మందగిస్తుంది, దేవుని కార్యాల మీద వారి చూపు మల్లుతుంది. హల్లెలూయా. ఈ లోకములో ఉన్న వాటి మీదకి వెళ్తుంది. వారు ఎంతగా వారికి వారు ఒకవేళ సంతృప్తి పరుచుకున్నా కూడా వారి దృష్టి అటు ఎక్కడికి వెళ్తుంది? లోకం మీదకి వెళ్తుంది పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఇదే ఎలీషాతో గేహాజీ ఉన్నాడు పిల్లలు. ప్రైజ్ లార్డ్. ఈ ఎలీషా ఎంత మాత్రమును ధనం మీద, మణులు మాణిక్యాల మీద, ఆ సిరియా వాడైన ప్రైజ్ లార్డ్ నపుంసకుడు మంత్రి తీసుకొచ్చిన ధనం మీదకి ఎంత మాత్రమును ఆయన చూపు పోలేదు. ప్రైజ్ లార్డ్. ఆయన తెచ్చిన సంచులలో ఏమి వస్త్రాలున్నాయి, ఏమి బంగారం ఉంది, ఏమి వెండి ఉంది, ఎంత మాత్రమును దైవజనుడైన ఈ ఎలీషా చూపు అక్కడికి వెళ్ళలేదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. ఆయన ఆత్మీయ నేత్రములు కలిగిన వాడు అంటున్నాడు. ప్రైజ్ లార్డ్. నయమాను యొక్క స్వస్థతను చూసిన వాడు అంటున్నాడు. నయమాను బాగుపడ్డాడని ముందుగానే నిశ్చయించుకున్న వాడు అంటున్నాడు. అందుకనే ఆదేశము ఆజ్ఞయిస్తూ ఉన్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. కానీ ఇక్కడ గేహాజీ ఎలీషాతో ఉన్నాడు, కానీ ఆ స్వస్థతను గ్రహించలేకపోతున్నాడు అతను. కానీ సిరియా వాడైన నయమాను దగ్గర ఉన్న ఆ సంచులలో ఉన్న బంగారం వైపు వెళ్ళింది ఆయన మనస్సు, ఆయన దృష్టి. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కనుక ప్రియులారా ఏమైందట? మన మనోనేత్రాలకి గ్రుడ్డితనము కలుగజేస్తుంది. ప్రైజ్ లార్డ్. అపవాదిగాడు ఎక్కడికైనా వస్తాడో, ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, ఇక్కడ కూడా వస్తాడు వాడు. మన ఆలోచనలన్నీ కూడా మళ్ళిస్తాడు, భ్రష్టత్వాన్ని కలుగజేస్తాడు. దేవుని వాక్యం మీద, దేవుని కార్యాల మీద దృష్టి మళ్ళించి మనకి ఏం చేస్తాడంటే అందాన్ని కలుగజేస్తాడు. అందము అనగా అంధత్వము మనము చూడలేం ప్రియులారా. ప్రైజ్ లార్డ్. ఒకసారి స్తోత్రాలు చెల్లించుదాం. తెరవబడిన మనస్సు కావాలని మనం ప్రార్థన చేయాలి. తెరవబడిన మనోనేత్రము మాకు కలగచేయండి ప్రభు అని మనము స్తుతించాలి. అలాగే మనం ప్రయాసపడాలి ప్రియులారా. అయ్యా, ఇంకా మేము మా ఆత్మీయ నేత్రాలతో సంపూర్ణంగా మీ కార్యాలను నేను చూడలేకపోతున్నాను ప్రభు అని. అయ్యా, నువ్వెన్నో కార్యాలు చేస్తున్నావు నాయన, అవన్నీ కూడా గ్రహించలేక ఇంకా అవిధేయతలో నిర్లక్ష్యంలో ఉంటున్నామని దేవుని సన్నిధిలో ప్రయాసపడి ప్రాధేయపడి కన్నీరు కార్చే వారమై ఉంటున్నాం మనము. ప్రైజ్ లార్డ్. ఈ గేహాజీ ఏం చేసిండండి? ఈ ఎలీషా ఏమంటున్నాడు అక్కడ? నీవు ఇలా చేస్తూ ఉన్నప్పుడు నా మనస్సు నీతో రాలేదా? హల్లెలూయా. 2 రాజులు 5వ అధ్యాయము 26వ వాక్యంలో ఉంది. ప్రైజ్ లార్డ్. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా మనస్సు నీతో కూడా రాలేదా? ద్రవ్యమును, వస్త్రాలను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను, ఎడ్లను, దాసులను సంపాదించుకున్నటకు ఇది సమయమా అని ఎలీషా మాట్లాడుతున్నాడు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. నువ్వు ఎక్కడ ఉన్నావు? నీ దృష్టి ఎక్కడ ఉంది? ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. నువ్వు దేవుని సన్నిధిలో ఉంటే నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు దైవజనులతో ఉంటే నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నువ్వు పరిశుద్ధులైన విశ్వాసులతో ఉంటే నీ దృష్టి ఎక్కడ ఉంటుంది? నీ మనస్సు ఎక్కడ ఉంటుంది? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. పరిశుద్ధమైన దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు మన ఆలోచనలు, మన మనస్సు ఎక్కడ తిరుగుతుందో ఆ విషయంలో మనము జాగ్రత్తగా ఉండాలి ప్రియులారా. ప్రైజ్ లార్డ్. మన మనస్సుకి గుడ్డితనము కలిగిందనుకోండి, మన నేత్రాలకి గుడ్డితనము కలిగిందనుకోండి, హల్లెలూయా, అపవాదిగాడు మనల్ని పాపంలోనికి తీసుకుని వెళ్తాడు, శాపంలోనికి మనం తీసుకుని వెళ్తాడు వాడు. ప్రైజ్ లార్డ్. ఈయన దైవజనుడి దగ్గర ఉన్నప్పటికీ దైవజనుడి నుంచి దృష్టి మల్లుకున్నాడు. ప్రైజ్ లార్డ్. దైవజనుడి చేస్తున్న కార్యాల నుంచి తన దృష్టి మల్లుకుంది.
బంగారం వైపు, వజ్రాల వైపు, వెండి వైపు, వస్త్రాల వైపు వెళ్ళింది. హల్లెలూయా. వాటికి మించిన దేవుడు ఉన్నాడని, వాటికి మించిన కార్యాలు ప్రభు అయిన యెహోవా చేస్తాడని ఈ గేహాజీ గ్రహించలేకపోయినాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఇద్దరు వ్యక్తులు కూడా ఎలీషాతోనే ఉన్నారు ప్రియులారా, కానీ దేవుని కార్యాలు వారు గ్రహించలేకపోయినారు. ప్రైజ్ ది లార్డ్. నీవు నేను ఎంత ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. మనము తెరవబడిన మనస్సాక్షి కలిగిన వారమై ఉండాలని దేవుడి మాటలు మనతో మాట్లాడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. మన హృదయం వింతగా మారిపోవాలి, మన హృదయము తెరవబడాలి ప్రియులారా. హల్లెలూయా. దేవుని వాక్యం విన్నప్పుడు, దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు తెరవబడిన మనోనేత్రములు గలవారమై ఉండాలి ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. తెరవబడిన మనస్సాక్షి, తెరవబడిన మనోనేత్రములు గలవారమై హల్లెలూయా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. ఏం చేశారు? ఇద్దరు కూడా మనోనేత్రములు మూయబడ్డాయి. మనం అనుకోవచ్చు మేము రోజు ప్రార్థన చేస్తున్నామని. మేము దైవజనులతో ఉంటాం, నిత్యము వాక్యం వింటాం మేము. ప్రైజ్ ది లార్డ్. కానీ వీరెలాగా ఉన్నారు? వీరు దైవజనులైన ఎలీషాతో ఉన్నప్పటికీ వీరు మనోనేత్రములు తెరవబడలేదు. పాపములో, శాపములో పడిపోయినారు. కుష్ఠరోగమును మూట కట్టుకున్నట్లుగా మనం చూస్తున్నాం ప్రియులారా. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. శరీర అంధత్వం ఉన్నప్పటికీ ఉన్నా పర్వాలేదు, కానీ ఆత్మీయమైన అంధత్వం మనకు రాకూడదు ప్రియులారా. శరీర గుడితనము ఉన్నప్పటికీ మనకేం కావాలి? ఆత్మీయమైన దృష్టి మనకు అవసరము. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అబ్బయ్య అబ్రహాం ఉండేది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ఎవరు రాకున్నా ఆయన కొంత దృష్టి కనిపించినా కనిపించకపోయినా, ప్రైజ్ ది లార్డ్, ఆయన దేవుని సన్నిధికి వచ్చేవాడు. మంచిగా కనిపించే వాళ్ళు రాకపోయేది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అంటే చూడండి ప్రియులారా, మనము ఎలాంటి దృష్టి కలిగి ఉన్నామో ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి. కొందరికి ఏముందంటే దేవుడు కనబడని గుడ్డితనం ఉంటుంది. కొంతమందికి దేవుడే కనిపించడు వారికి. హల్లెలూయా. ఇక కొంతమందికి మందిరము కనబడని గుడ్డితనము, ఇక సంఘము కనబడని గుడ్డితనం ఉంటుంది. కొంతమందికి ఆరాధన కనబడని గుడ్డితనము, ప్రార్థన కనబడని గుడ్డితనము, వాక్యము కనబడని గుడ్డితనము, దేవుని కార్యాలు కనబడని గుడ్డితనము, ప్రభు వల్ల కార్యం కూడా కనబడదు కొంతమందికి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. ఇలాగా ఉంటారు కొంతమంది. ఏం చేస్తారు? వాళ్ళకి అసలే ఏం కనపడదు అసలు. మళ్ళీ పేరుకి ఎలా ఉంటారు? క్రైస్తవులుగా ఉంటారు. దేవుని కార్యాలు నమ్మకపోతే వారు అవిశ్వాసులు. దేవుని కార్యాలతో ఏకీభవించకపోతే వారి అవిశ్వాసులు. ప్రైజ్ ది లార్డ్. విశ్వాసి ఎప్పుడంటాము? సంపూర్ణముగా దేవుని కార్యాలు నమ్మి నమ్మకత్వంతో ఉన్నప్పుడు వారు విశ్వాసులు అవుతారు. దేవుని కార్యాలు ఎవరైతే నమ్మరో, విశ్వసించరో, వారందరూ కూడా అవిశ్వాసులుగా తీర్చబడతారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. కానీ పౌలు గారు ఏం చేస్తున్నారు? వీరి నేత్రములు తెరవబడాలని, మీ నేత్రములు మూయబడ్డావని జ్ఞాపకం చేస్తున్నారు సంఘానికి. హల్లెలూయా. మీరు ఎవరెవరైతే మీ నేత్రాలు మూర్చుకొని ఉన్నారో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. మనం విన్నాము కదా, కొందరికి ఏం చేస్తారట? సంపూర్ణంగా కనిపిస్తుందంట, కొందరికేమో అసలే కనిపించదంట, కొందరికి సగం కనిపిస్తుంది, కొందరికి సగం కనిపించదంట, కొందరికి కొన్నిసార్లు కొంతకాలం కనబడితే కొంతకాలం అసలే కనబడవంట. ప్రైజ్ ది లార్డ్. వీరెవరంటే వీరు విశ్వాసులే. ప్రైజ్ ది లార్డ్. కష్టాల్లో, నష్టాల్లో, వ్యాధి బాధల్లో సంఘం కనబడుతుంది, అయ్యగారు కనబడతాడు. ప్రైజ్ ది లార్డ్. సంఘంలో ప్రార్థన చేసే సిస్టర్లు, బ్రదర్లు కనబడతారు. అయ్యో నా కోసం ప్రార్థన చేయమని ఊరికొస్తారు అప్పుడు వాళ్ళు. ప్రైజ్ ది లార్డ్. మంచిగా ఉన్నప్పుడు ఇక ఏమవుపడదు మనకి. దైవజనుడు ఎవరో, సంఘం ఎవరో, ప్రార్థన చేసిన విశ్వాసులు ఎవరో, వీళ్ళు ఎవరు కనిపించరండి. వీళ్ళు ఎవరంటే కొంతకాలం కనిపించేటోళ్ళు, కొంతకాలం కనిపించదు వారికి. కొందరికి పగలు కనబడితే కొందరికి రాత్రి కనబడదు. ప్రైజ్ ది లార్డ్. కొందరికి రాత్రి కనబడితే కొందరికి పగలు కనబడదు. వీళ్ళు ఎవరంటే అవసరాల కోసం వచ్చే విశ్వాసులు వీళ్ళు.
కొందరికి వారి శుభకార్యాలు అప్పుడే మందిరం కనబడుతుంది. ఈ మందిరంలోనే పెళ్లి చేసుకోవాలి, ఈ మందిరంలోనే వివాహం. ఎన్నరు రారు, బాప్తిసం మొదలు ఏం చేయరు, కానీ ఏం చేస్తారు, ఆ వివాహ కార్యక్రమం వచ్చేసరికి లేదా ఏదైనా ఫంక్షన్ వచ్చేసరికి ఆ మందిరంలో చేసుకోవాలరా, అయ్యగారితో చేయించుకోవాలరా. ప్రైజ్ లార్డ్. మంచిగా ఉన్నప్పుడు మళ్ళీ ఆ కార్యం అయిపోయినాక మళ్ళీ మందిరం కనపడదు, దైవజనుడు కనపడదు, విశ్వాసులు కనపడరు, సంఘం కనపడదు, ఆరాధన ప్రార్థన ఏది కూడా కనపడదు. ఇక్కడ ఆరాధన జరుగుతుంటే వాళ్ళు ఇట్లా దాటిపోతూ ఉంటారు. అంటే ఏందన్నట్టు మరి ఇది కనిపించదు వారికి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడు చెప్పాను కదా బ్రదర్, మరి ఆ షాప్ కనిపించింది అంటే అట్లనే పోతారు, కానీ ఆయనకు కనిపించదు అది. ఇప్పుడు ఇది కూడా అంటే ఇప్పుడు ఆరాధన జరుగుతుంటే దాటిపోయే వారు ఎంతోమంది ఉంటారు. అందుకని ప్రార్థన వారికి గుర్తుకు రాదు. ఈ ఆరాధన ఆదివారం ఆరాధన అసలే వారికి జ్ఞాపకం రాదు ప్రియులారా. బుధవారం రాదు, శనివారం రాదు, శుక్రవారం రాదు, ఆదివారం ఏ ఆరాధనలు ఏ ప్రార్థనలు వారికి ఆ జ్ఞాపకం రాదు. వారు గుర్తించరు, వారు అన్నదత్వంలో ఉంటారు. ప్రైజ్ లార్డ్. కానీ నీవు నేను అలాగా ఉండకూడదని దేవుని వాక్యం మాట్లాడుతుంది. ప్రైజ్ లార్డ్. నీ మనోనేత్రములు వెలిగించుకొని ఈరోజు ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. హల్లెలూయా. వెలిగించేవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అయినారు. ప్రైజ్ లార్డ్. ఆయన మనము గుర్తించగలగాలి, ఆయన కార్యాలను మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. గేయాజీలాగా పనివాళ్ళలాగా మనం ఉండకూడదు. ప్రైజ్ లార్డ్. ఇంకా చెప్పుకుంటూ పోతే ఇస్కరియోతు యూదాలాగా కూడా మనం ఉండకూడదు ప్రియులారా. ప్రభు అయిన యేసు దగ్గర ఉన్నప్పటికీ, ప్రభు వల్ల వారు ఎదుట ఉన్నప్పటికీ, ఇంకా ఆ రోమా ప్రభుత్వం కానీ ప్రధాన యాజకులు కానీ ఇచ్చే ఆ నాణ్యముల వీధనే వాని మనస్సు ఉంది కానీ, ప్రైజ్ లార్డ్, వాని దృష్టి ఉంది కానీ ప్రైజ్ లార్డ్ ప్రభు అయిన యేసయ్య మీద లేదు ప్రియులారా. ప్రైజ్ లార్డ్. వీరందరూ ఎవరితో ఉన్నారు? భక్తులతో ఉన్నారు, దైవజనులతో ఉన్నారు, ప్రభు అయిన యేసుతో ఉన్నవారే. అయినప్పటికీ వారి మనోనేత్రములు వెలిగించబడలేదు ప్రియులారా. హల్లెలూయా. ఇశ్రాయేలు ప్రజలు కూడా కొంతకాలము దేవుని కార్యాలను వారు ఎరగలేదు. ప్రైజ్ లార్డ్. హల్లెలూయా. కానీ జక్కయ్యను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రైజ్ లార్డ్, హల్లెలూయా, కొంతకాలం ఏముంది, ధనం మీద సంపాదన మీద దృష్టి పెట్టాడు. కానీ తరువాత వీటికి మించిన ఒక ఆయన ఉన్నాడని మనోనేత్రములు తెరవబడిన వాడై, ఆత్మీయమైన నేత్రములు తెరవబడిన వాడై యేసు ప్రభు కొరకు ఆయన పరిగెత్తుతున్నాడు. ఆయనను చూడాలని, ఈ ధనానికి ఈ సంపదకి మించిన ఒక ఆయన ఉన్నాడని ఆయన వెంబడి పరిగెత్తుతున్నాడు ప్రియులారా జక్కయ్య. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అప్పుడు ఇంకా అంటున్నాడు, యేసయ్య పిలిచినప్పుడు, ఇగో వీటి మీద చూపు ఉంటే, వీటి మీద దృష్టి ఉంటే ప్రభు నన్ను చేర్చుకోడు, నా హృదయంలోనికి రాడు, నా ఇంటిలోనికి రాడని వాటి మీద అంతా కూడా మంద దృష్టి కలిగి ఉన్నాడు. ధనం మీద సంపద మీద గుడ్డివాడిగా ఉండి వాటన్నిటి కూడా ఇచ్చివేస్తున్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కొందరికి డబ్బు ఉంటే ఇక అయ్యగారిని లెక్క చేయరు, సేవకులను లెక్క చేయరు, సంఘాన్ని లెక్క చేయరు. ప్రైజ్ ది లార్డ్. ఈ జక్కయ్య దిగి వచ్చి, ప్రైజ్ ది లార్డ్, నా ప్రభు ఉంటే నాకు ఏది అవసరం లేదు, నా ప్రభు ఉంటే నాకు ఆస్తి అవసరం లేదు, నా ప్రభు ఉంటే నాకు ధనం అవసరం లేదు. రిబా శబా రబా స్తోత్ర. హల్లెలూయా. ఆయనే సర్వ సమృద్ధి కలిగిన వాడైనాడు, ఆయనే కాపరిగా ఉన్నాడు. నాకు ఏమి కూడా లేమి కలగదు, ఇదంతా ఇచ్చి వేసినా నన్ను పోషించే దేవుడు ఉన్నాడని యేసు ప్రభు వెంబడి పరిగెత్తున్నాడు ఆయన. ప్రైజ్ ది లార్డ్. కొంతమంది ధనాన్ని చూసి, వ్యాపారాన్ని చూసి, సంపదను చూసి దేవునికి ఆ దేవుని కార్యాలను గుర్తించకుండా, రక్షణను గుర్తించకుండా, వారి జీవితాన్ని ఎటుపోతుందో తెలుసుకోకుండా అంధత్వములో ఉన్నవారు ఉన్నారు ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్. అందుకనే దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. నీకు ఏది ఉన్ననో అది నీకు ఆత్మీయ నేత్రాలు మూసుకుపోయేటట్లుగా అది ఉండకూడదని లేఖనాలు సెలవిస్తూ ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు దేవుని ఎరిగిన బిడ్డగా ఉండాలి, దేవుని కార్యాలు తెలుసుకున్న బిడ్డగా ఉండాలి, దేవుని కార్యాలను సంపూర్ణముగా చూడగలిగిన ఒక బిడ్డగా నువ్వు ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు ప్రియులారా. హల్లెలూయా. హల్లెలూయా. నీ పదవి కానీ, నీ అధికారము కానీ, నీ ధనము కానీ, నీ సంపద కానీ ఏది కూడా నీ మనోనేత్రములు మూసే అంతగా ఉండకూడదని వాక్యం మాట్లాడుతోంది.
ప్రైజ్ ది లార్డ్. ఒకసారి చెక్కిని జ్ఞాపకం చేసుకో. హల్లెలూయా. సంపాదించిన దాని మీద అంతా కూడా దృష్టి మళ్ళుకొని ఆ దృష్టి అంతా కూడా తిరిగి మళ్ళీ యేసు వైపు మీదకి వచ్చేస్తుంది. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు యేసు వైపున నీ చూపు నిలుపుతావా? ప్రైజ్ ది లార్డ్. లోకంలో ఉన్న వాటిని అన్ని కూడా సంపాదించుకొని వాటి మీదే ఉండి విర్రవీగుతూ దేవుని కార్యాలను, సంఘాన్ని, దైవజనులను, పరిశుద్ధులను నిర్లక్ష్యం చేస్తున్నావేమో. ఒక్కసారి యేసు వైపు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పిలాతుకు లేని జ్ఞానము, యూదులకు లేని జ్ఞానము. ప్రైజ్ ది లార్డ్. అలాగనే ప్రధాన యాజకులు లేని జ్ఞానము, రోమా ప్రభుత్వానికి లేని జ్ఞానము, వారికి లేని మనోదృష్టిని పిలాతు భార్యకు దేవుడు అనుగ్రహించాడు. ప్రియులారా, హల్లెలూయా. నీతిమంతునికి ఏ మాత్రమును నువ్వు హాని చేయకూడదని పిలాతు భార్య ఆ పిలాతు యొద్దకు వర్తమానం పంపుతోంది. ఆమె అన్యురాలు. ప్రైజ్ ది లార్డ్. నీకులాగా నాకులాగా బోధలు వినలేదు ప్రియులారా. హల్లెలూయా. ఆయనను చూసిన దాఖలాలు లేవు ప్రియులారా, విన్నది ప్రియులారా. దేవుడు ఆమెకు మనోదృష్టిని కలుగజేశాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. కార్యాలు అనుభవించిన వారు, మేలు పొందిన వారు యేసు ప్రభు మీద రాళ్ళు వేస్తూ ఉంటే, యేసు ప్రభు ద్వారా లోకములో ఉన్న ఆ పిలాతు భార్య ఏమి పొందనప్పటికీ, ఏమి అనుభవించినప్పటికీ, ఏ మేలు యేసు ప్రభు దగ్గర నుంచి చూడనప్పటికీ ఆమె మనోనేత్రములు తెరవబడిన వాడై ఆ పరిశుద్ధుని ముట్టకూడదు, ఆ నీతిమంతునికి ఏది కూడా నువ్వు చేయకూడదని. ప్రైజ్ ది లార్డ్. అందరము స్తోత్రాలు చెల్లించుదాం. నీ దృష్టి ఎలాగా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆమెకంటే శ్రేష్టమైన ఉపదేశం మన యొద్దకు వస్తుంది. ఎన్నో వాక్యాల చేత నువ్వు నడిపించబడుతున్నావు. ఎన్నో వాక్యాలు నీ యొద్దకు వస్తున్నాయి. ఎన్నో సార్లు దేవుడు మన హెచ్చరిస్తూ ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రెండు చేతులు పైకెత్తి ఒకసారి చప్పలుడి ప్రభుని కనపరుస్తాడు. పిలాతు భార్య కలిగి ఉన్న మనోనేత్రములు మాకు కలుగ చేయండి ప్రభువా. మా హృదయముతో, మా నేత్రాలతో నాయనా మిమ్మల్ని చూడాలి నాయనా. నీ పరిశుద్ధతను చూడాలి నాయనా. నీ సంపూర్ణతను చూడాలి నాయనా. మీ మహిమ కార్యములను మేము చూడగలం నాయనా. మీ శక్తి, మీ ప్రభావమును తెలుసుకోవాలి ప్రభువా. అయితే ఏ లోకమైతే మాకు మంద దృష్టి కలుగజేసిందో అవన్నీ కూడా తెరవబడాలి యేసు నామములోని. స్తోత్రం. హల్లెలూయా. నీ మనోనేత్రములన్నీ కూడా తెరవబడును గాక. దేవుడు అద్భుత కార్యములన్నీ చూడగలదము గాక. దైవజనుల ద్వారా, సంఘము ద్వారా, విశ్వాసుల ద్వారా దేవుడు జరిగిస్తున్న పరిచర్యను చూడగలుగుదము గాక. కార్యములను చూడగలుగుదము గాక. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఏ దృష్టి అండి ఇక్కడ? ప్రైజ్ ది లార్డ్. ఎందుకు ఈమె నేత్రములు తెరవబడ్డాయి? ఎందుకు? ఎవరు గ్రహించని సంగతులు ఈమె గ్రహించుకుంది. ప్రైజ్ ది లార్డ్. దేవుడు ఆమె మనోనేత్రాలు తెరిచాడు పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నువ్వు ఇంకా ఎలాంటి సమయంలో ఉన్నావు ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రైజ్ ది లార్డ్. నువ్వు సిలువ దగ్గర ఉన్నా, నువ్వు మందిరంలో ఉన్నా, యేసయ్య పాదాల దగ్గర ఉన్నా, నీవు మనోనేత్రములు తెరవబడిన గలవారిగా మీరు ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. సిలువ దగ్గర ఇద్దరు దొంగలు ఉన్నారు. ప్రైజ్ ది లార్డ్. ఒకనికి ఏమో తెరవబడింది, ఒకనికి ఇంకా మనోనేత్రములు తెరవబడలేదు. వాడు అదే శిక్షా విధిలో ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. యేసు దగ్గరికి వస్తున్నాం, మందిరానికి వస్తున్నాం, ఆరాధనకు వస్తున్నాం. అయినా తెరవబడిన మనస్సు సాక్షి గల వారమై ఉన్నామా? తెరవబడిన మనోనేత్రములు గల వారమై ఉన్నామా? హల్లెలూయా. మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి పిల్లలు. ప్రైజ్ ది లార్డ్. ఒకసారి రెండు చేతులు ఆకాశం వైపు చాపుదాం.
చివరిగా ఒక తీర్మానం మనం చేసుకుందాం. హల్లెలూయా. ఎందరినో ప్రభు మన మీదికి తీసుకొని వచ్చాడు, మన ఎదుటకి తీసుకొని వస్తూ ఉన్నాడు. కొందరు మంద దృష్టి కలిగిన వారై, కొందరు మనోనేత్రములు మూయబడిన వారు, కొందరు మనోనేత్రములు తెరవబడిన వారు అయినారు. కొందరికి యేసయ్యకు దూరముగా ఉన్నా వారు మనోనేత్రములు తెరవబడ్డాయి. హల్లెలూయా. కొందరు యేసయ్యకు దగ్గరగా ఉన్నా, కొంతమంది దైవజనులకు దగ్గరగా ఉన్నా వారి మనోనేత్రములు తెరవబడలేదు. వారు దేవుని కార్యాలు వారు చూడలేదు, దేవుని కార్యాలను వారు గ్రహించలేదు. కొంతమంది దూరముగా ఉండి కూడా వారు దేవుని కార్యాలను యోచిస్తూ ఉన్నారు, దేవుని కార్యాలు వారు తెలుసుకొని ఉన్నారు, దేవుని మహిమ శక్తిని వారు గ్రహించిన వారు అయినారు. ప్రైజ్ ది లార్డ్. ప్రభువా, నిన్ను తెలుసుకోకుంటే నాయనా ఇంకా మన నేత్రములు తెరవబడకపోతే అయా మమ్మల్ని తెరవండి. అయా నీకు స్తోత్రం ప్రభువా. అందరము ధ్యానముతో రెండు చేతుల ఆకాశం వైపు చాపుతో అయా నీకు అయ్యా నాకు దేవుని మందిరం కనబడట్లేదు నాయన. కొన్నిసార్లు లోకంలో పడి నాయన సంఘం కనబడట్లేదు నాయన, శరీరాశలో పడి నాయన ప్రార్థన కనబడట్లేదు, వాక్యం కనబడట్లేదు నాకు. రేబా శబా రబా స్తోత్రమా. ప్రభు వల్ల కార్యము కనబడట్లేదు నాయన. యేసయ్యా, మీరు మా కోసం సిద్ధపరిచిన ఆ రొట్టె ద్రాక్షారసం కనబడట్లేదు. రేబా శబా రబా. ఇంకా నువ్వు పాల్గొనట్లేదంటే, ఇంకా వాక్యం ప్రకారం నువ్వు జీవిస్తలేవంటే, ఇంకా నీకు అంధత్వం ఉందే. నువ్వు శరీరకంగా బాగా చూడగలుగుతున్నావేమో, కానీ ఆత్మీయమైన అంధత్వం ఉందని, ఆత్మీయమైన నేత్రాలు ఇంకా తెరవబడలేదని, నువ్వు ఇంకా చీకట్లోనే నడుస్తున్నావని దేవుని స్వరం మనతో మాట్లాడుతోంది. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. అందరం రెండు చేతుల పైకెద్దాం. హల్లెలూయా. రెండు చేతుల ఆకాశం వైపు వైపు చివరిగా ఒక తీర్మానం చేసుకుందాం. రేబా శబా రబా స్తోత్రం. హల్లెలూయా. మా నేత్రాలు తెరవండి ప్రభువా అని, మన నేత్రములు తెరవండి ప్రభువా. జక్కయ్యకు తెరిచినట్లుగా, పిలాతు భార్యకు తెరిచినట్లుగా నాయన. రేబా శబా రబా స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ఒక తీర్మానం. హల్లెలూయా. మీ అమూల్యమైన రక్తముతో మమ్మల్ని కడగండి ప్రభువా. మమ్మల్ని శుద్ధులుగాను పరిశుద్ధులుగాను చేయండి నాయన. హల్లెలూయా హల్లెలూయా. మా మనస్సాక్షిని తెరవండి ప్రభు. మా మనస్సాక్షి విరోధముగా మేము జీవించకూడదు నాయన. రేబా శబా రబా స్తోత్రము నాయన. మాకు ఏది ఉండను నాయన, మాకు ఏది ఎక్కువైనను నాయన, మాకు మనోనేత్రముల గుడ్డితనము కలుగజేయకు ప్రభువా. అయ్యా, మా నేత్రములో తెరవండి నాయన. మా కొరకు దాచి ఉన్న మేలులను ప్రభువా కన్నులలో చూచుటకు నాయన నీకు స్తోత్రమా. హల్లెలూయా. పనివాడు చూచినట్లుగా నాయన, ఎలీషా చూసినట్లుగా నాయన. అయ్యా, మా మనోనేత్రములు తెరవండి నాయన. అయ్యా నీకు స్తోత్రము నాయన. మీ కార్యాలు అన్నిటిని కూడా చూడగలగాలి నాయన. ఆత్మీయ గుడ్డితనాన్ని తొలగించండి ప్రభు అని. హల్లెలూయా 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 హల్లెలూయా. మీ త్యాగాన్ని మేము చూడగలాలి నాయన, మీ శ్రమను చూడాలి నాయన. అయ్యా నీకు స్తోత్రం. మా కొరకు విరోబడిన శరీరాన్ని చూడాలి నాయన, ఆ రొట్టెను చూడగలగాలి నాయన. అయ్యా, రక్తానికి సాదృశ్యమైన తండ్రి ద్రాక్షరసాన్ని చూడగలగాలి నాయన. దాని విలువను గ్రహించాలి ప్రభువా. రిబా 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 రిబా. అందరం ఒక తీర్మానం చేసుకుందాం. నీవు ఎలాంటి మంద దృష్టిలో ఉన్నావు, ఎలాంటి గుడ్డితనమును కలిగి ఉన్నావో, సగం కనబడి సగం కనిపిస్తలేదేమో, సగం చూస్తలేవేమో. హల్లెలూయా. ఆపద వచ్చినప్పుడే చూస్తున్నావేమో, అన్ని బాగున్నప్పుడు చూడట్లేదేమో. నీ కార్యాలప్పుడే దేవుని వైపు వస్తున్నావేమో, తరువాత నీ దృష్టితో తిప్పుకుంటున్నావేమో. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరం రెండు చేతులు పైకెత్తి చప్పలు కొడుతూ ప్రభుని గణపరుస్తున్నాం. దేవా, మమ్మల్ని దర్శించండి, మా నేత్రములు తెరవండి నాయన. నీవు మాత్రమే తెరవగలవు నాయన, నీవు మాత్రమే చూపు ఇవ్వగలవు. అందరం యవనస్తులు పెద్దవారు అందరూ కూడా చప్పలు కొట్టి ప్రభుని గణపరుస్తున్నాం. ఒక తీర్మానం, చివరిగా ఒక తీర్మానము. హల్లెలూయా. తెరవబడిన వారు సంపూర్ణులై ప్రభు యొద్ద ఉంటారు. ప్రభు సంపూర్ణమైన కార్యాలలో వారు పాల్గొంటారు. దేవుని శక్తి ఎరిగిన వారై, దేవుని మహిమను ఎరిగిన వారై ఉంటారు. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.
ప్రభు మీ మనోనేత్రములు తెరచునుగాక. ఆయన సమస్త కార్యములను సంపూర్ణముగా చూడగలుగుదురుగాక. ఆయన ప్రతి ఒక్క కార్యమును గ్రహించుదురుగాక. ఆ కార్యములన్నిటి బట్టి ప్రభుని ఘనపరుస్తుదురుగాక. లోకము నుంచి, లోక కార్యము నుంచి మీ చూపంతా కూడా మళ్ళీ పరిశుద్ధుడు సర్వశక్తిమంతుడైన ఆ యేసు ప్రభు మీద దృష్టి నిలుపుదురుగాక.